గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు ఎన్నో ధర్మాలు బోధిస్తున్నారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి, గృహస్థాశ్రమం అంటే ఏంటి, వానప్రస్థం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఇవి ఆశ్రమ ధర్మాలు. అలాగే వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనబడేటువంటి వారి ధర్మాలు ఏమిటి, ఇవన్నీ వర్ణిస్తూ ఉన్నారు. అందులో భాగంగా బ్రహ్మచర్యం అంటే ఎంత గొప్పదో వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. ఎవరైనా భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నా ఇంద్రియములను నిగ్రహించాలన్నా ఒకేసారి ఆ పని చెయ్యలేము ఓ ధర్మరాజా. ఎందువల్లంటే మనస్సు నిగ్రహం పొందాలి అనుకున్నట్లయితే కోరికలను అనుభవించాలి. కోరికలు అనుభవించిన తర్వాత అందులో ఏది సత్యమైంది లేదు, ఇవన్నీ తాత్కాలికమైనవి అనే జ్ఞానం క్రమేపీ కలుగుతుంది, ఒక్కసారిగా పరిణతి రాదు. అలా పరిణతి వచ్చిన తరువాత భగవద్జ్ఞానాన్ని అలవరుచుకున్నట్లయితే శాశ్వతంగా అది నిలుస్తుంది. అందువల్ల సుఖములను కూడా యథోచితంగా ధర్మబద్ధంగా అనుభవించినటువంటి వారికే నిజమైనటువంటి భగవద్జ్ఞానాన్ని క్రమేపీ పొందే అవకాశం ఉంది. ఒకేసారి సమాధి నిష్ఠతో భగవంతుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఏ కొద్ది మందో జ్ఞానులు ఉంటారు. సామాన్యులు మాత్రం ముందుగా కొంచెం ధర్మబద్ధమైన సుఖాలు అనుభవించవలసిందే. ఆ తరువాతనే అవి అనిత్యములన్న విషయం తెలివికొస్తుంది అని చెబుతున్నారు. ఆ తరువాత బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢ సౌహృద. బ్రహ్మచారి లక్షణాలు చెబుతున్నారంటే విద్య అధ్యయనం చేసేటువంటి వయస్సులో ఎలా ఉండాలి పిల్లలు. విద్య అధ్యయనం చేసేటప్పుడు దాని మీదే దృష్టి కేంద్రీకృతం అవ్వాలి తప్ప అటూ ఇటూ మనస్సు తిరగకూడదు. అలా ఉండాలంటే ఏ విధమైన నియమాలు కావాలి? విద్య నేర్చుకునే వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. శైశవే అభ్యస్త విద్యానాం, చిన్న వయసులో విద్యలు బాగా అభ్యసించాలి. యవ్వనే విషయైషిణాం, యవ్వనం వచ్చిన తర్వాత అప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యం వచ్చిన తర్వాత వానప్రస్థం అరణ్యాలకు వెళ్ళి మునివృత్తితో తపస్సు చేయాలి. యోగేనాంతే తను త్యజాం, చిట్ట చివరికి యోగ మార్గంతో ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అని కాళిదాసు రఘువంశంలో వర్ణించినట్లుగానే ముందుగా విద్య నేర్చుకునేటువంటి పిల్లలు ఏ విధమైన జ్ఞానంతో ఉండాలి, ఏ నియమాలు పాటించాలో చెబుతున్నారు. గురుకులంలో చేర్చిన తరువాత ఆ పాఠశాలలో గురువుగారి సమీపంలోనే ఉంటాడు పిల్లవాడు. తల్లిదండ్రులు గురువు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి పిల్లవాడు ఎలా ఉండాలి అంటే దాంతః, ప్రశాంతంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. గురోర్హితం, గురువుగారికి ఏదైతే హితమైనది ఉంటుందో అది చెయ్యాలి. అంటే గురువు వాక్యాన్ని పాటించాలి, గురువు చెప్పినట్లుగా నడుచుకోవాలి. అంతే తప్ప అవిధేయతతో గురువుని తిరస్కరించకూడదు. ఆచరన్ దాసవన్నీచః, దాసవత్, ఒక భృత్యుళ్లాగా సేవకుళ్లాగా గురువుగారు మీరేం చెప్తే అది. నీచః, నీచః అంటే తక్కువ వాడిని నేను, గురువు పెద్దవాడు, గురువు చెప్పినట్టు మనం వినాలి తప్ప గురువు గారికి మనం చెప్పకూడదు అనే జ్ఞానంతో దాసవత్ నీచః,
గురువు దగ్గర కొత్త విషయాలు నేను నేర్చుకోవాలి అనేటువంటి భావనతో గురువు చెప్పిన పనులన్నీ కూడా ఆచరణ చేస్తూ గురౌ సుదృఢ సౌహృద, నాకు గురువే దిక్కు అని దృఢమైనటువంటి స్నేహభావము, సంకల్పము, భక్తిభావము, పూజ్యభావము ఇవన్నీ ఉండాలి. మనకు విద్య నేర్పేటువంటి గురువు మీద అటువంటి ఏకాగ్రత లేకపోతే, గురువుని విశ్వసించకపోతే, గురువు చెప్పిన మాట సత్యమని నమ్మకపోతే విద్య ఎలా వస్తుంది? విద్యలో మెళుకువలు చెప్పేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడుతుంటారు గురువులు. అవన్నీ జాగ్రత్తగా గురువు చెప్పినట్టు చేస్తే విద్యలో కౌశలం వస్తుంది, నేర్పు వస్తుంది. అర్జునుడు మొదలైన మహానుభావులంతా మరి ద్రోణాచార్యుల వారు పెట్టిన పరీక్షలన్నీ నెగ్గే కదా అస్త్ర శస్త్రములలో నిష్ణాతులయ్యారు. కాబట్టి గురువు చెప్పింది చెయ్యాలి. అలాగే గురువులు కూడా శిష్యుల యొక్క హితాన్ని కోరినటువంటి వారై ఉండాలి. సాయం ప్రాతరుపాసీత గుర్వగ్నియర్క సురోత్తమాన్, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం గురువుగారిని ఆశ్రయించి ఆయన్ని పూజించాలి. అలాగే అర్క సూర్యుణ్ణి కూడా పూజించాలి. అంటే ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ చక్కగా సంధ్యావందనం చేసుకోవాలి. అగ్నిని కూడా పూజించాలి. అగ్ని కార్యం అని చేస్తారు ఈ బ్రహ్మచారులు, ఆ అగ్నిని కూడా పూజించడం తప్పకుండా చెయ్యాలి. సురోత్తమాన్, దేవతల్ని కూడా అర్చించాలి. ఉభే సంధ్యే చ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహిత, ఏకాగ్రతతో కూర్చుని ఉపనయనం జరిగి ఉంటుంది కాబట్టి ఆ ఉపనీతులైనటువంటి వారు చక్కగా 2 పూట్ల గాయత్రీ మంత్రాన్ని జపం చెయ్యాలి. యథాశక్తిగా నిష్ఠతో, మౌనంతో, యతవాక్ వాళ్ళతో వీళ్ళతో సంభాషిస్తూ కాకుండా నిగ్రహంతో చక్కగా ధ్యాన నిష్ఠలో ఆ గాయత్రీ మంత్ర జపాన్ని చెయ్యాలి. ఛందాంస్యధీయీత గురోః ఆహూతశ్చేత్తు సుయంత్రితః ఉపక్రమే అవసానే చ చరణౌ శిరసానమేత్. ఛందాంసి అధీయీత, వేదాధ్యయనం చెయ్యాలి గురువుగారి దగ్గర. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి. ఆహూతశ్చేత్ సుయంత్రిత, ఎప్పుడెప్పుడు గురువుగారు నన్ను పిలిచి పాఠం చెబుతారో కదా అనే శ్రద్ధతో ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ పిలవంగానే గబుక్కున వెళ్ళి ఆ గురువుగారి మనస్సుని అర్థం చేసుకుని ఆయన పాఠం చెప్పంగానే దాన్ని గ్రహించాలి. గురువు చెప్పినట్టు విని గురువు మనస్సును తెలుసుకుని ప్రవర్తిస్తే రహస్యాలన్నీ చెప్పాలనిపిస్తుంది గురువునకు. అవిధేయతగా ఉంటే చెప్పాలనిపించదు. కాబట్టి మొక్కుబడిగా పాఠం చెబుతారు తప్ప మనఃపూర్వకంగా తమలో ఉన్నటువంటి సమస్తమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనేటువంటి ప్రేమ గురువుకి కలిగే విధంగా విద్యార్థులు చక్కగా మసులుకోవాలి అని చెబుతున్నారు. ఉపక్రమే అవసానేచ, విద్యాధ్యయనం ప్రారంభం చేసి గురువుగారు అధ్యాపనం ప్రారంభించే ముందు ఒకసారి గురువుగారి పాదాలకు నమస్కారం చెయ్యాలి. పాఠం బోధించిన తర్వాత మళ్ళీ చిట్ట చివరిలో మరొకసారి గురువుగారి పాదాలకు నమస్కారం చేసి ఆయన అనుమతి తీసుకుని బయటికి రావాలి. శిరస్సుతో గురువుగారి పాదాలని స్పృశించాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు ఈ నియమాలంటే, మనం నమ్మినటువంటి దైవం పట్ల ఇంత శ్రద్ధ ఉంటే కానీ ఆ ఫలం మనకి దక్కదు. అందువల్ల అంత ఏకాగ్రతగా గురువుని సేవించినప్పుడు వారిలో ఉన్న మహత్తంతా కూడా మనకు అందుతుంది. మేఖలాజిన వాసాంసి జటాదండ కమండలూన్ బిభ్రుయాత్ ఉపవీతంచ దర్భపాణి యథోదితం. మరి విద్య నేర్చుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాళ్ళు, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాళ్ళు ఏ విధమైన వస్త్రధారణ చెయ్యాలి, ఏ విధంగా ఉండాలో చెబుతున్నారు. మేఖల అజినవాసాంసి, మేఖలం అంటే గడ్డితో చేసినటువంటి మొలకు చుట్టుకునే తాడు, అది గడ్డితో చేయబడి ఉండాలి. అజినం మృగచర్మము, అదేవిధంగా వాసాంసి చక్కని వస్త్రములు, మరి మెరమెరలాడేటువంటి దుస్తులు కాకుండా విద్యార్థికి తగినటువంటి దుస్తులు. మళ్ళీ ఆ వస్త్రాలకు ఏ విధమైనటువంటి లేపనాదులు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ పూసుకోకూడదు. మనం విద్య కోసం వచ్చాం కాబట్టి ఆ విద్య నేర్చుకోవటం ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలి. కానీ కోరికల వైపు పోయినట్లయితే ఈ విద్య రాదు. జటాదండ కమండలూన్, అలాగే శిరస్సునందు జడలు ధరించాలి.
నూనెలు తీసుకొచ్చి, సుగంధపూరితమైన నూనెలు తీసుకొచ్చి కేశములకు రాసి వాటిని అందంగా ముడివేసి అలంకరించుకోవాలనే కోరిక ఉండకూడదు. జట అది అలా పెరిగింది, అలా ఉన్నది. అలాగే దండ కమండలు, బ్రహ్మచర్య దీక్షలో ఉన్న వాళ్ళ నియమాలు చెబుతున్నారు. దండ కమండలు, దండము కమండలము ఈ రెండు ధరిస్తారు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు. బిభ్రుయాత్ ఉపవీతంచ దర్భపాణి యథోదితం, యజ్ఞోపవీతాన్ని ధరించి ఉండాలి. దర్భపాణి, అలాగే దర్భలు చేత్తో పట్టుకుని ఉండాలి. దర్భలంటే సాక్షాత్తు అగ్ని ఆ దర్భల్లో ఉంటుంది, అంత పవిత్రమైనటువంటివి దర్భలు. ఆ విధంగా పలాశ దండము, మోదుగ కర్రను కూడా ధరించి ఉండాలి, అదే దండము. ఈ దండ కమండలాలు, కృష్ణాజినము, అలాగే గడ్డితో చేయబడినటువంటి మొలతాడు, చక్కని వస్త్రములు ఇవన్నీ ధరించి ఉపవీతాన్ని ధరించినటువంటి వాడై బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాళ్ళు ఉండాలి. సాయం ప్రాతః చరేత్ భైక్షం గురవే తన్నివేదయేత్ భుంజీత యద్యనుజ్ఞాతో నోచేత్ ఉపవసేత్ క్వచిత్. సాయంకాలం పూట, పొద్దున్న ఈ రెండు పూట్ల ఏం చేయాలంటే భిక్షాటనకి వెళ్ళాలి. భవతి భిక్షాందేహి అని చెప్పి అలా తిరిగి భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొచ్చి గురువుగారికి చూపించాలి. గురవే తన్నివేదయేత్, గురువుగారు ఈనాడు భిక్షకి వెడితే ఇది వచ్చిందండి అని చెప్పాలి. భిక్షాటన చేయటం అనేది పరమ పవిత్రమైనటువంటిది. విద్యార్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగానే బుద్ధిగా చదువుకోవాలంటే ఆ భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ద్రవ్యాన్నే ఆనాడు స్వీకరించేవారు. చదువు మీద తప్ప వేరే వాటి మీద ధ్యాస లేదు, సుఖభోగాల మీద. భుంజీత యద్యనుజ్ఞాతో నోచేత్ ఉపవసేత్ క్వచిత్, గురువుగారు అనుమతిస్తే తెచ్చినటువంటి భిక్షని స్వీకరించాలి, అంటే తినాలి. లేకపోతే అప్పుడప్పుడు అలా తినకుండా కూడా ఉండాల్సి వస్తుంది. అదేంటండి గురువుగారు తినమని చెప్పరా? అంత కష్టపడి పిల్లవాడు భిక్షాటం చేసి తెచ్చుకున్నటువంటి ఆ ఆహారాన్ని తినద్దనేంతటి కఠినమైన హృదయులా గురువులంటే, గురువులు క్రమశిక్షణ నేర్పడం కోసం అప్పుడప్పుడు అలా చెబుతూ ఉంటారు. ఈనాడు నువ్వు ఈ తప్పు చేశావు, నీలో ఈ క్రమశిక్షణ లేదు, అందువల్ల నీవు ఈ పూట భోజనం చెయ్యొద్దని కూడా చెప్తారు. మహాభారతంలో మనకు ఆది పర్వంలో చెప్పబడింది. ధౌమ్య శిష్యులు ఇదే విధంగా ఉపమన్యు అనేటువంటి శిష్యుడు ఇలాగే ఎక్కువగా తినేస్తున్నాడు, మితంగా కాకుండా. దానివల్ల స్థూలకాయుడైపోయి చదువు మీద దృష్టి తగ్గింది. అందువల్ల ఆ పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టవటం కోసం అప్పుడప్పుడు గురువుగారు ఈ పూట నువ్వు భోజనం చెయ్యొద్దు, ఒక పూటే చెయ్యి అని ఇలా నియమాలు పెట్టారు ధౌమ్యుల వారు. అదేవిధంగా గురువుగారి ఆగ్రహానికి గురైనా, క్రమశిక్షణ లేకపోయినా, ఏదైనా అనారోగ్య పీడితుడైనా అలాంటి సందర్భాల్లో గురువుగారే గుర్తించి ఈ పూట నువ్వు ఆహారం తీసుకోకని చెప్తారో అప్పుడు తీసుకోకూడదు. సుశీలో మితభుగ్దక్షః శ్రద్ధధానో జితేంద్రియ యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. చాలా విలువైనటువంటి విషయాలు. కొన్ని ధర్మాలు ఆనాడు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ ఇప్పుడు చెయ్యలేం కదా అని అనిపించవచ్చు. అలాంటివి కొన్ని ఉండొచ్చు, కానీ సమాజ స్థితికి సరిపోయేవి, బుద్ధిని పెంచేవి, మంచిని పెంచేవి కొన్ని లక్షణాలు సర్వకాలముల యందు అందరికీ సరిపోతాయి. సుశీల, మంచి స్వభావంతో ఉండాలి, మృదువుగా ఉండాలి విద్యార్థి అనేవాడు. ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని చూపించేవాడు అయి ఉండకూడదు, అరుపులు కేకలు ఇలాంటివి ఉండకూడదు. అందరితో స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. మితభుక్, మితంగా తినాలి. ఇష్టమైన భోజనాన్నైనా కూడా మితంగా తినాలి. అదేంటండి చదువుకునేవాడికి అమితమైన ఆహారం వద్దా అంటే సరిపడా తినాలి, కానీ అమితంగా తింటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. నిద్ర రావడం వల్ల చదువు మీద దృష్టి తగ్గిపోతుంది, బద్ధకస్తుడైపోతాడు. అలాగే దక్ష, గురువుగారు ఏదన్నా పని చెప్తే చలాకీగా చటుక్కున చేసుకొచ్చేటువంటి కౌశల్యం, నైపుణ్యం కూడా ఉండాలి. శ్రద్ధధాన జితేంద్రియ, శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి గురువు పట్ల, చదువు పట్ల. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఎవరేది ఇస్తే అది తీసుకోవటం కాదు, అది గురువు అనుమతితోనే స్వీకరించాలి. అదే ఇంద్రియ నిగ్రహం అంటే. యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. ఇది చాలా విలువైన విషయం. స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేంటండి స్త్రీలతో మాట్లాడకూడదా అంటే మాట్లాడచ్చు, కానీ ఎంతవరకో అంతవరకే పరిమితంగా సంభాషణ
అది కూడా అవసరమైతేనే. ఎందువల్లంటే చదువుకునేటువంటి విద్యార్థులు అప్పుడప్పుడే యవ్వన దశలోకి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు స్త్రీలతో సంభాషించటం వల్ల మనస్సు అనేది సహజంగానే చంచలమైనది. వారి దృష్టి చదువు నుంచి మళ్ళీ పెడదారికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా స్త్రీల విషయంలో బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వాళ్ళు నియమంగా ఉండాలి. అత్యవసరమైనప్పుడు అవసరాన్ని గుర్తించి మాత్రమే సంభాషించాలి తప్ప స్త్రీలతో మాట్లాడటం అనేటువంటిది అదే పనిగా చేయకూడదు అని చెబుతున్నారు. మంచి విషయం. స్త్రీ నిర్జితేషుచ, స్త్రీలకు వశమై తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చదువు చూసుకోవాలి తప్ప ఇతరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. అలా వెడితే ముఖ్యమైనటువంటి ఆ బాల్య కౌమార దశలో నేర్చుకునేటువంటి విద్యలో ఆ ప్రావీణ్యత రాదు. ఇతర విషయాల్లో పట్టిపోతూ ఉంటారు. జీవితంలో సాఫల్యం ఉండదు, ఉన్నత స్థాయికి చేరుకోలేరు. మరి తరువాత తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత, సమాజ హితాన్ని చూసే బాధ్యత ఈ చిన్నపిల్లలకే ఉంటుంది. వీళ్లే కదా రేపటి పౌరులు. అందువల్ల విద్య నేర్చుకునేటప్పుడు ప్రలోభాలకు దూరంగా ఉండేటువంటి విధానాన్ని అవలంబించండి అని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. వర్జయేత్తు ప్రమదాగాధాం అగృహస్థో బృహద్వ్రతః ఇంద్రియాణి ప్రమాధీని హరంత్యపి యతేర్మనః. ప్రమదాగానం ఎంత ముందు జాగ్రత్తగా చెబుతున్నారు చూడండి నారదుల వారు. స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్ని కథలుగా కూర్చుని సంభాషించకూడదు, మాట్లాడకూడదు. విద్య పట్లే దృష్టి ఉండాలి, అది విడిచిపెట్టాలి. అగృహస్థ, గృహస్థాశ్రమంలో లేని బ్రహ్మచారి తప్పనిసరిగా ఇది పాటించాలి. బృహద్వ్రత, ఎందువల్లంటే బ్రహ్మచర్యం అనేది చాలా గొప్ప నిష్ఠతో కూడినటువంటిది. జీవితాన్ని మొత్తాన్ని నిలబెట్టేది ఈ బ్రహ్మచర్య వ్రతమే. ఇప్పుడు బాగున్నవాడే భవిష్యత్తులో అందరినీ రక్షించగలుగుతాడు, తనని తాను రక్షించుకోగలుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. చదువుకునే రోజుల్లో ఆ దీక్ష సరిగా లేకుండా వ్యసనాలు పట్టిపోయినటువంటి వాడు ఎవరికీ ఉపయోగపడడు, సమాజానికి కంటకంగా మారతాడు, పురుగులా మారతాడు, చీడ పురుగులాగా. అందువల్లే బ్రహ్మచర్యం అనేది చాలా చక్కటిది, నియమబద్ధమైనది, మనిషి ప్రవర్తనని ఒక దారిలో పెట్టేటువంటిది. కాబట్టి ఇన్ని నియమాలు. ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాలు ఎలాంటివి? చాలా బలవత్తరమైనవి. ఎంత గొప్పవాళ్ళు, ఎంత నిగ్రహంగా ఉందామన్నా కూడా ఇంద్రియాలు చెప్పిన మాట వినవు. అవి ఎప్పుడు ఇతరులకు వశమైపోతాయో తెలియదు, విషయాలు పట్టిపోతాయో తెలియదు. హరంత్యపి యతేర్మనః, యతిగా ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత నిగ్రహ శక్తి ఉన్నవాళ్ళైనా కూడా ఆ ఇంద్రియాల వల్ల ఒక్కొక్కప్పుడు భ్రమపడి విషయలోలులయ్యే ప్రమాదం ఉంది. యతులకే అది తప్పలేదంటే సామాన్యులై విద్యాధ్యయనం చేసే పిల్లల సంగతి ఏముంది? అందువల్ల చదువుకునేటప్పుడు ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కేశ ప్రసాదనోన్మర్త స్నపనాభ్యంజనాదికం గురుస్త్రీభిః యువతిభిః కారయేన్నాత్మనో యువ. యవ్వనంలోకి వస్తున్నటువంటి విద్యార్థి ఎలా ఉండాలో చెబుతున్నారు చూడండి. కేశ ప్రసాదన ఉన్మర్ద స్నపనాభ్యంజనాదికం, కేశములకు చక్కగా అలంకరింపజేసుకోవడం. ఎవరి చేత? స్త్రీల చేత. అలాగే ఉన్మర్ద, ఎక్కడైనా నొప్పి పుడితే శరీరం మీద అలా మర్దించమని చెప్పి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోరకూడదు. అలాగే స్నపన, స్నానం చేయటం, స్నానం చేయించుకోవటం, తలంటు పోయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఇతర స్త్రీల చేత ఎప్పుడూ చేయించుకోకూడదు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వారు. గురుస్త్రీభిః యువతిభిః నకారయేత్, గౌరవింపదగిన స్త్రీల చేత, పరస్త్రీల చేత, అదేవిధంగా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల చేత ఇలాంటి పనులు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించుకోకూడదని చెబుతున్నారు. ఎందువల్లంటే ఇంద్రియములు చంచలమైనవి కాబట్టి వారి మనసుని హరించే అవకాశం ఉన్నది. ఇలా చెప్పటం పొరపాటే కాదు, అది నిజం. కాబట్టి నిక్కచ్చిగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే క్రమశిక్షణగా ఉండగలుగుతాం. కాబట్టి నన్వగ్ని ప్రమదానామ ఘృతకుంభ సమఃపుమాన్ సుతామపి రహో జహ్యాత్ అన్యదా యావదర్ధకృత్. స్త్రీ అంటే ఎవరంటే అగ్నితో సమానమని చెబుతున్నారు. సహజంగానే స్త్రీ అంటే సౌందర్యానికి ప్రతీక కాబట్టి వారు అగ్నితో సమానం. మరి పురుషుడెవరు అంటే ఘృతకుంభ సమః, నేతి కుండతో సమానమైన వాడు.
నెయ్యి గనక అగ్నికి చూపిస్తే అది కరిగిపోకుండా ఉంటుందా? అలాగే చదువుకునేటువంటి యవ్వనంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంత నియమ నిబద్ధత కలిగిన వాళ్ళైనా, ఎంత స్నేహితులైనా పరిమితిని మించి స్త్రీకి సంబంధించినటువంటి ప్రలాపములు చేయకూడదు. అలా చేస్తే వారు చెడు మార్గంలో పోయే ప్రమాదం ఉంది. అది స్త్రీల వల్ల జరుగుతుందని చెప్పడం కాదు ఇక్కడ. సహజంగానే ఇంద్రియాలనేవి చంచలమైనవి, అవన్నీ ప్రకృతి ధర్మములై ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త పడినప్పుడే విద్య బాగా వస్తుంది అని చెబుతున్నారు. సుతామపి రహో జహ్యాత్. అంతేకాదు గృహస్థులైనా కూడా పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. ఏకాంతంగా పరస్త్రీలతో ఎక్కువ సమయం గడపరాదు. అత్యవసరమైన విషయాలుంటేనే వారితో సంభాషించాలని చెబుతున్నారు. కుమార్తె అయినప్పటికీ కూడా ఆమె యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత అమ్మా ఏం కావాలి అని అడిగి ఆమెకు కావలసినటువంటి సదుపాయాలు కలిగించటమే తండ్రి బాధ్యత. తగిన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి తప్ప ఆమెతో అత్యంతమైనటువంటి చనువుగా ఉండవలసినటువంటి అవసరం గృహస్థుకి లేదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. భర్తకు భార్యతో మాత్రమే సర్వ స్వతంత్రాలు ఉన్నాయి తప్ప ఇతరులు ఎవరైనా కూడా వారితో ఏకాంతంలో ఉండటం కానీ, అధికంగా సంభాషించటం కానీ, అతి చనువు చూపించటం కానీ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమని సాక్షాత్తు దేవర్షి అయినటువంటి నారద మహర్షి చెబుతున్నారు. అన్యదా యావదర్ధకృతు. అదేంటండి, ఇంట్లో వాళ్ళతో కూడా ఏకాంతంలో మాట్లాడితే తప్పు పడతారా అంటే ఇది తప్పు పట్టడం కాదు. సహజ సిద్ధంగా ఏదైనా భ్రమ ప్రమాదాలు కలి ప్రభావం వల్ల జరిగేటువంటి అవకాశం ఈనాడు చాలా ఉన్నది. కాబట్టి అది తప్పు పట్టడం కాదు. ముందు జాగ్రత్తగా భద్రంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు అవసరానుగుణంగా ఆపదలో రక్షించడం అనేది మానవ ధర్మం. కాబట్టి స్త్రీలను రక్షించటం అందరి బాధ్యత. అది గుర్తెరగాలి. కానీ పరిమితిని మించి వారితో పరస్త్రీలతో ఎక్కువ సల్లాపములు చేయకూడదని హితాన్ని చెబుతున్నారు. ఇది గృహస్థులకు కూడా చెప్పబడింది. కల్పయిత్వా ఆత్మనా యావత్ ఆభాసమిదమీశ్వరః ద్వైతం తావన్న విరమేత్ తతో హ్యస్య విపర్యయః. అయ్యా, అంతా పరమాత్మ స్వరూపమే కదండి, నాలో ఉన్నది కూడా పరమాత్ముడే అని తెలుసుకోవటం మంచిదే. కానీ ఆ జ్ఞానం నిజంగా కలిగిందా లేదా అనేది కూడా ఒకసారి విమర్శించుకోవాలి. అంతటా పరమాత్ముడు ఉన్నాడనే జ్ఞానాన్ని క్రమేపీ తెలుసుకోగలుగుతాం, కానీ ఒక్కసారిగా మనం తెలుసుకోలేం. ఈ సమాజంలో ఉన్నదంతా కూడా ఆభాస, ఎండమావి లాంటిది. ఇదంతా అసత్యమే అయి ఉన్నది. అందరిలో ఉన్నవాడు పరమాత్ముడు, నాలో ఉన్నవాడు పరమాత్ముడే, అందరూ పరమాత్మ స్వరూపులేని చెప్పటం తేలిక. ఆ విషయం వచ్చినప్పుడు అర్థం చేసుకుని అలా ప్రవర్తించటం, అంత పరిణతిగా ప్రవర్తించటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ద్వైతంతావన్న విరమేత్. ద్వైతమనే భావాన్ని అప్పటిదాకా విడిచిపెట్టకూడదు. ఎప్పటిదాకా అంటే సంపూర్ణంగా అంతటా పరమాత్ముడే ఉన్నాడనే జ్ఞానం మనస్సుకి పట్టేంత వరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ నియమ నిబంధనలను పరిపాలించాలి. అంతా పరమాత్ముడైనప్పుడు ఈ నియమాలు ఎందుకు, నిబంధనలు ఎందుకు అని ప్రశ్నిస్తారు కదా. అలా ప్రశ్నించాలంటే అది ఆ అర్హత ఎవరికి ఉందంటే నిజంగానే తన వాళ్ళని పరాయి వాళ్ళని ఒకలా చూసేటువంటి జ్ఞానం గనక నిజంగా కలిగి సుఖదుఖాల్లో సమానంగా ఉంటూ క్రోధము, ఈర్ష్య ఇవన్నీ విడిచిపెట్టి ఒక చక్కగా భగవద్భక్తుల్లా సంపూర్ణంగా నిజంగా మారాలి, నటన కాదు. అలాంటిది గనక సాధ్యమైతే అటువంటి వాళ్లకు ఈ ద్వైత భావం అనేది అక్కర్లేదు. కానీ అలాంటి పరిణతి కలిగేంత వరకు ఈ సమాజంలో ఉండేటువంటి ఇంతవరకు చెప్పబడిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించవలసిందే. ఎందువల్లంటే అంత జ్ఞానం మనకి రాలేదు కాబట్టి అని నారద మహర్షి సుస్పష్టంగా చెబుతున్నారు. తతో హ్యస్య విపర్యయః. ఒకవేళ అలా గనక నేను జ్ఞానిని అని పొరపడి తప్పు చేసినట్లయితే వాళ్ళు అధోగతి పాలవుతారు అని వర్ణిస్తున్నారు. ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః. కాబట్టి గృహస్థైనటువంటి వాడు గురువుని సేవించాలి. అలాగే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు గురువుని సేవించాలి. ఎవరైనా గురువుని సేవించాలి.
కానీ గృహస్థుకి బ్రహ్మచర్యానికి ఒక చిన్న భేదం ఉన్నది. ఎందువల్లంటే గృహస్థ అంటే వివాహితుడు. వివాహితుడైనటువంటి వాడు సరైన సంతానయోగ్య సమయంలో భార్యను విడిచిపెట్టకుండా ఆమెను సేవించవలసి ఉన్నది. కాబట్టి గృహస్థ ధర్మాలనేవి తప్పకుండా ఉంటాయి. బ్రహ్మచర్య దీక్ష అంటే విద్యాధ్యయనము నియమనిష్టలు తప్ప అతడికి వేరే గృహస్థ ధర్మాలు ఉండవు. కాబట్టి నిరంతరము గురువుని అంటిపెట్టుకుని వారి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. గృహస్థుకు అలా ఉండదు. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మానికి అవరోధం లేనంత వరకు గురువుని అంటిపెట్టుకుని సేవించండి. నియమంగా గృహస్థాశ్రమ ధర్మాలు ఏవైతే పాటించవలసి ఉంటాయో వాటిని మాత్రం తప్పనిసరిగా పాటించండి. ఆ సమయంలో గురువుని సేవించలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారే ఎక్కువగా గురువుని సేవించుకోగలుగుతారు. గురువృత్తి వికల్పేద గృహస్థస్య, గృహస్థునకు ఈ గురువృత్తి గురువుని సేవించేటువంటి విషయం వికల్పంగా చెప్పబడుతూ ఉన్నది అని స్పష్టంగా ఆ బ్రహ్మచారి నియమాలు గృహస్థ నియమాలు అన్నీ వర్ణించి చెబుతున్నారు. అంజనాభ్యంజనోన్మర్దస్త్యవలేఖామిషం మధు స్రగ్గంధలేపాలంకారాంత్యజేయుర్యే ధృతవ్రతాః. ఈ బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉండాలి అంటే శరీరానికి లేపనాలు రాసుకోకూడదు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం మరలా చెప్పుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.